అందుకని రాముడు అది వద్దాయో నీకు చెబుతాను కూర్చో ముందు అవన్నీ వదిలేని ఆయన అంశం మారిస్తే మాట మారుతుంది కానీ మాట మార్చాడు. పరిపాలన ఎలా సాగుతుందని మొదలెట్టాడు. మొదలు పెడితే ఈయన అసలు పరిపాలన చేస్తే కదా సాగడానికి. ఆయనకి రాజ్యం ఆయనకి రాముడిది కాదు ఆయనకు వచ్చిందని తెలియగానే వెంటనే ఒక్క క్షణం కూడా భరతుడు ఆలస్యం చేయలేదు. సమస్త సైన్యాన్ని మంత్రుల్ని ముఖ్యంగా ఇంతకి కారణమైన తన తల్లిని తీసుకుని వచ్చాడు అక్కడ క్షమార్పణలు చెప్పించడానికి. ఎవరు నీకు కారణమో ఆవిడనే తీసుకొచ్చాను అంటే ఎందుకు ఇంతమందిని ఆడవాళ్ళని ఇక్కడ తీసుకొచ్చావు, శ్రమ పెట్టావు అనవసరంగా అని రాముడు కోపడ్డాడు. అప్పుడు కూర్చోబెట్టి అవన్నీ వదిలేయి, నేను ఎలాగో రానిప్పుడు వస్తానయ్యా, నేనేమో రాజ్యం కాదనట్లేదు కదా, నువ్వు కంగారు పడకు, 14 ఏళ్ల తర్వాత తిరిగి రామే ధరను పాలింపమే, అందుకని ఒక్క మాట నాకు చెప్పు అని 100 శ్లోకాలు చెప్పాడండి. వరుసగా 100 శ్లోకాలు చెప్పాడండి. 100 కూడా ధర్మశాస్త్రానికి సంబంధించినవే, ప్రధానమైనది రాజనీతి, ఇంకా ఇతర విషయాలు కూడా. దీన్ని అయోధ్యకాండలో చాలా ముఖ్యమైన సర్గగా పేర్కొంటారు. 100వ సర్గ, 100 శ్లోకాలు కాదు, 100వ సర్గ, నెంబర్ 100. ప్రతిదీ కచ్చిత్ 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 అని మొదలు. సంస్కృతంలో కచ్చిత్ అంటే అవును కదా, అవును కదా, లేదు కదా, ఉంది కదా అన్నాం అన్నమాట. అందుకని నీకు ఎటువంటి మంత్రులు ఉన్నారు, మంత్రులు చాలా ముఖ్యమైన వాళ్ళని ఎంచుకోవాలి. మంత్రులను బట్టే పరిపాలన ఉంటుంది, పరిపాలన బట్టే ప్రజలు సుఖంగా ఉంటారు. ఎటువంటి వాళ్ళు మంత్రులు ఉండాలో చెబుతున్నాడు ఇక్కడ. కచ్చిద ఆత్మసమాశూరాక శృతవంతో జితేంద్రియాక కులీనాశ్చేంకితజ్ఞాశ్చ కృతాస్తే తాత మంత్రిణః అన్నాడు. ఎవరిని మంత్రులుగా పెడుతున్నావు భరత, ఆలోచించుకో. ఈ కులం వాళ్ళకి ఇన్ని, ఈ కులం వాళ్ళకి ఇన్ని కేటాయించుకో. కులాలను బట్టి మంత్రి పదవులు ఇవ్వకూడదు. ఈ ప్రాంతానికి ఇన్ని, ఈ ప్రాంతానికి ఇన్ని, స్త్రీలకు ప్రాధాన్యం, పురుషులకు ప్రాధాన్యం, స్త్రీ పురుషులు కాని వాళ్ళకు కూడా ప్రాధాన్యం, అది కుదరదండి మంత్రి పదవులు. అసలు ఎవరికి ప్రాధాన్యం అవసరం లేదండి, ధర్మం ఒక్కదానికే ప్రాధాన్యం. ఏ వర్గం ప్రాధాన్యం కోరినా మిగిలిన వర్గాలతో సహా సమాజానికి అన్యాయం చేస్తున్నట్టే లెక్క. అదే ధర్మశాస్త్రం. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. మన వర్గం ప్రాధాన్యం అని మనం అంటున్నామంటే మిగిలిన వాళ్ళు నష్టపోవాలనే మనం కోరుతున్నాం. ఇందాక అనుకున్నాం కదా, నేను అనేది ప్రమాదం అయితే మళ్ళీ నా కులం ఏంటి ఇక్కడ, ఇవాళ మొత్తం చెడగొడుతున్నది అదే. దానికి రాముడు చెప్పిన సమాధానం ఏమిటంటే, భరత ఎటువంటి వాళ్ళని మంత్రులుగా పెట్టు, ఆత్మసమాగ నీతో సమానమైన వాళ్ళని పెట్టు. నీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడేవాడు కాదు మంత్రి అంటే. ఆయన శాఖను ఆయన స్వతంత్రంగా నిర్వహించగలగాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ప్రకాశం గారి మంత్రివర్గం, సంజీవ్ రెడ్డి గారి మంత్రివర్గం ఎలా ఉన్నాయో గమనించండి. ప్రతి ఒక్కడూ సమర్థుడే. ఏ శాఖ నిర్వహించడానికి ఎవరు సమర్థురో వాళ్ళని పిలిచి ఇచ్చేవారు. విద్యాశాఖ మంత్రిగా ఒక ఆయన్ని 5వ తరగతి చదివిన ఆయన్ని పెట్టారు. ఆ రోజుల్లో విమర్శ వచ్చింది. ఆయన సవాల్ చేశాడు, నేను తరగతి 5 చదవచ్చు, కానీ నేను చదివిన రామాయణ భారత భాగవతాలు ఎవడో చదివాడో రండి అన్నాడు ఆయన. అక్కడ ఆయన అంతగా చదివాడు, ఆయన బాగా పనిచేశాడు. అది పెద్ద సమస్య కాదండి. అక్కడ ఇది విమర్శించడానికి బాగుంటుంది. ఇక్కడ ఆత్మసమాహ, ముఖ్యమైన పాలకుడితో సమానమైన వాళ్ళే ఉండాలి మంత్రివర్గాల్లో. అందరూ డమ్మీ క్యాండిడేట్లు, మమ్మీ క్యాండిడేట్లు ఉంటే మనం ఆట ఆడించవచ్చు అంటే కుదరదు ఇక్కడ. అందుకని రామాయణం చెప్పింది ఆత్మసమాహ, నీతో సమానమైన వాళ్ళని పెట్టావు లేదా. రాజకీయం అంటే అలా ఉంటుంది, నాతో సమానమైతే రేపు పొద్దున్న దెబ్బెత్తడం వేస్తాడు, నీకు అనవసరం. ఇది కూడా ఎంతసేపు ఇంక రాజ్యం ఎలా బాగుంటుందండి. అందుకని ఎందుకు పనికిరాని వాళ్ళని, మన మీద ఆధారపడిన వాళ్ళని పెట్టుకోవడం, దానివల్ల చెడిపోతుంది ఖచ్చితంగా. శూరాక, వాడు సొంతంగా శక్తి కలిగిన వాడా లేదా పక్కన 4 గన్మెలను పెట్టుకు తిరగడం కాదు. అసలు ఆయన గుద్దితే 2 వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అటువంటి వాడు ఉండాలి. తాను రక్షించుకోలేకుండా ప్రతి మనిషికి గన్మెలనే పెడుతుంటే ఎక్కడ కుదురుతుందండి ఇది. ఎంతమందిని పెడతారు? పోలీసులంతా దీనికే సరిపోయారు. నేను చూస్తూ ఉంటాను ఏసీ కంపార్ట్మెంట్లో పాపం నేల మీద పడుకుంటున్నారండి గన్మెన్లు చోట్లేక. కారిడార్లో వాళ్ళకి చోట్లేదు అక్కడ. ఈయన ఎక్కడో లోపల పడుకుంటాడు, వాడు తెల్లవాళ్ళు అక్కడ కావాలి, బాత్రూమ్ దగ్గరండి. పైగా వాళ్ళు సఫారీ డ్రెస్లో ఉంటారు. అలా ఎలా పడుకుంటారంటే అసలు ఎంత జాలి వస్తుందో నాకు చూసి. ఏమి కర్మ వచ్చిందిరా వీళ్ళకి అనుకుంటా. తప్పదు కదా సార్ అంటారు వాళ్ళు. ఎంత విచిత్రం, ఇంత ఎందుకు వచ్చింది? ఏమీ ఎవరికి ఏమీ కనీసం బాక్సింగ్ కాదు కదా, ఏదీ తెలియదు. మనం రక్షించుకోవడానికి కూడా తెలియదు. అన్ని భయాలే. ఇంతమంది ఉన్న ప్రాణం ఉంటుందని చెప్పరు. అందరూ ఉండగానే చాలామంది పెద్దవాళ్ళ ప్రాణాలే వెళ్ళిపోయి అందరూ ఉన్నారు, చుట్టుపక్కలే ఉన్నారు. ఏం ఉపయోగం లేదమ్మా. యమధర్మలో తలుచుకుంటే వీళ్ళు ఎవరు ఏం చేయలేరు.
వీళ్ళందరూ గన్మెన్. యమధర్మరాజు ఆగని మెన్, ఆయన ఆగడాయి. అందుకే ఆత్మసమాశూరాహ. ఇంకో మాట, శృతవంత, బాగా చదువుకున్నారా లేదా. చదువు అంటే ఇంగ్లీష్ చదువు ఒక్కటే కాదండి, వేదం, శాస్త్రం, పురాణం, ఏది విద్యేత, ఏది జ్ఞానాన్ని ప్రసాదిస్తే అది. బాగా చదువుకున్నారా లేదా. చదువుకున్న వాళ్ళనే మంత్రులుగా పెట్టాలి, కోటాలు కాదు. ఇక్కడ అసంతృప్తుల్ని, వీరికి ఇందులో టికెట్ ఇవ్వలేదు కాబట్టి అందులో ఏదో అందులో ఏదో ఇందులో ఊరికే శనగల బదులు వేరుశెనక్కాయల బదులు గోధుమలు పెడతాం అనమాట. ఇక్కడ అసలు ఇలాంటివంటి దాంట్లోకి రానియకూడదు. జితేంద్రియాహ, ఇంద్రియాలను జయించిన వాడు. అసలు ఈ మాటే ఇవాళ విచిత్రంగా, ఇంద్రియాలు ఏంటి, జయించడం ఏంటి అసలు మనకు తెలిస్తే కదా ఇంద్రియాలు ఏంటో. ఇంద్రియ ఉన్నవాడిని మంత్రులుగా, అంటే మనస్సులో ఏ కోరిక లేకుండా నేను ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉన్నా అన్నవాడు మంత్రిగా ఉంటే రాజ్యం ఎలా ఉంటుందో ప్రకాశం పంతులు గారి కాలంలో చూసాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడు ఆయన, ఒక అవిశ్వాస తీర్మానం పెడితే. సాయంత్రం సభలో తీర్మానం ఏంది, తెల్లారేసరికి ఆయన ప్రకాశరాయుడు పాలెంలో పడకుర్చీలో కూర్చొని పేపర్లో ప్రకాశం రాజీనామా కాఫీ పట్టుకురా అన్నాడు ఆయన. అది లీడర్షిప్, అది జితేంద్రియత్వం, అది త్యాగం. ఎక్కడా ఏమి దాని గురించిన చింత కానీ, అసమ్మతి వర్గం, ప్రెస్ మీట్ పెట్టడం, నాకు అన్యాయం జరిగింది, కొత్త పార్టీ పెడతా, ఈ దరిద్రపు మాటలే లేవు అసలు. ఒకటో రెండో వాజ్పేయి దిగిపోలేదా ఒక్క ఓటు తేడాతో. ఒక్క ఓటు తలుచుకుంటే ఆ ఒక్క ఓటు కొనలేరా. 100 మనుషులను కొంటున్నారు ఈవేళ, ఒక్కళ్ళు కొనలేరా, కొనదలుచుకోలేదు ఆయన. ఆయన దగ్గర కొంతమంది కొంచెం అనుమానంగా ఉందండి, ఒక 5-6 ఇంటికి వెళ్ళిపోదాం వద్దేలాగా అన్నాడు. అది వాజ్పేయి. ఎందుకంటే రామాయణం చదివాడు, భారతం చదివాడు, దాన్ని ఆచరించాడు. ఇంటికి వెళ్ళిపోదాం వద్దు ఇక్కడ అని దిగిపోయాడు. మళ్ళీ ఎన్నికలు జరిగాయి, పాల్గొన్నాడు, మంచి అర్తితో ఇచ్చేశారు జనం. నిజాయితీ అనండి, జనం గుర్తిస్తారు ఖచ్చితంగా. ప్రజలెవ్వరూ అజ్ఞానులు కాదు, అమాయకులు కాదు. ఈ దేశం ఎప్పుడూ తెలివిగానే ఓటు చేసింది. కొన్ని జరగచ్చు, తేడాలు ఉంటాయి. ఆ ధైర్యం ముందు నాయకుడికి ఉండాలి. ఉంటాం, పోతాం, ధర్మానికి కట్టుబడ్డాం. అది జితేంద్రియ. అంతేకాదు కులీనాశ్చ, క్యాస్ట్ అని అర్థం చెప్పకూడదు. కులం అంటే పొరపాటు. రామాయణ కాలంలో కులం అంటే కుటుంబం, వంశం. గురుకులం అంటారు, ఎప్పటికీ చూడు గురుకులం అంటారు. గురుకుల పాఠశాల అంటే గురువు గారి క్యాస్టా? అదే ఇప్పుడు గురుకులం అంటే అది వింటే అర్థం. గురుకులం అంటే గురువు గారి ఇల్లు, కుటుంబం. గురుకులం అని ఎందుకంటారు, పూర్వం విద్యార్థులు గురువు గారి ఇంట్లోనే ఉండి చదువుకునేవారు. వశిష్ఠుని గురుకులం, విశ్వామిత్రుడు గురుకులం, గౌతముడు గురుకులం. గురువు గారి ఇంట్లోనే. ఎందుకంటే ఆయనతో ఓ గుడిసే, ఆ గుడిసె చుట్టూ పెద్ద అరుగు ఉండేది, మా ఆవు పేడతో అలికిన అరుగు. దాని చుట్టూ శుభ్రంగా అరుగు మీద పడుకునేవారు విద్యార్థులు. ఓ బోల్డు గాలి, 25 మంది పడుకోవచ్చు, 3-4 పక్కల గడిపి. అందరూ పొద్దున్న లేచేవారు, కాలువ నదికి వెళ్ళేవారు, స్నానం చేసేవారు. అక్కడ వేప చెట్లు ఉన్నాయి, మొహం కడుక్కునేవాడు. అక్కడ నది ఉంది, స్నానం చేసేవాడు, వేదం చదువుకుంటూ వచ్చేవాడు. ఏదో ఇంత గోధుమ పిండి ఉప్మాయో ఏదో ఆ రోజుల్లో ఏముంటే అది పెట్టేవాళ్ళు, తినేవాళ్ళు, మళ్ళీ 1 గంట వరకు చదువుకునేవారు. అది గురుకులం. అంచేత కులం అంటే మన రామాయణ భారతాల్లో, మన కావ్యాల్లో, పురాణాల్లో కులం అంటే కుటుంబం. కులీనాశ్చ, మంచి వంశం నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే పరంపరగా ఉంటాయి, జన్యువులు బట్టి లక్షణాలు ఉంటాయని అందరూ అంగీకరిస్తున్నదే కదా. అంచేత పదవి ఇచ్చే ముందు, బాధ్యత ఇచ్చే ముందు ఆయన కుటుంబాన్ని గురించి కూడా కొంచెం చూడు. వాళ్ళ నాన్న 100 ఎకరాలు నొక్కేస్తే ఇప్పుడు 200 నొక్కేస్తాడు. ఎందుకని తల్లిదండ్రులు తిట్టుకుంటూ నిద్రలేస్తే పిల్లలు కొట్టుకుంటూ నిద్రలేస్తారమ్మా. అడ్వాన్స్ అయిపోతారు. మన తెలుగు మీడియం, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా. తల్లిదండ్రులు ఎప్పుడు నిద్ర లేచినా ఇద్దరికి ఒకళ్ళు శుభాకాంక్షలు చెప్పుకొని నిద్ర లేవాలి, సంతోషంగా నవ్వుతూ. కనీసం భార్య భర్త మొహం కేసి నవ్వాలి. పొద్దున్నే విని చూడాల్సి వచ్చింది అనుకుంటే అయిపోయినట్టే అక్కడ. మరి ఇంకెవరు కనపడతారమ్మా? ఆయన అంతకంటే పెద్ద పేడమోహం వేసుకుని చచ్చిపోతున్నాం చూడలేక. అందుకే ఆయనకి విసుగే, ఈవిడికి విసుగే. పిల్లలు ఇది గమనించారు, అందుకే వాళ్ళ కాపురాలు కూడా వీడియోకులు అయిపోతున్నాయి. వాళ్ళు చూస్తున్నారు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు. అమ్మ నాన్నకి పడదు, పడకుండా ఉండడమే దాంపత్యమేమో. పిల్లలు ఎప్పుడు మనం చెప్పినట్టు వినరండి, చేసినట్టు చేస్తారు. మనం చెప్పినట్టు చేయరు, మనం చేసినట్టు చేస్తారు. పిల్లలు బాగుండాలంటే పెద్దవాళ్ళు బాగుండాలి ముందు. అందుకని వంశం చూడమన్నారు. ఎందుకని? కాస్త ఆయన తండ్రి తాత దగ్గర నుంచి ధర్మానికి కట్టుబడిన వాళ్ళు, త్యాగధనులు ఉంటే అక్కడ అటువంటి ఆడవ మగ పుట్టే అవకాశాలు ఉన్నాయి. కాస్త ప్రాధాన్యవి వాళ్ళకే ఇమ్మని కాదు ఇక్కడ. అలాగని వారసత్వాన్ని ప్రోత్సహించమని కాదు, అలా చేయలేదు. ఇంగితజ్ఞాశ్చ, మంత్రి అన్నవాడు పైకి చెప్పకుండానే మాట్లాడుతున్నవాడు లోపల అభిప్రాయాన్ని గ్రహించగలగాలి. అంత మేధావులు ఎక్కడున్నారో నమశివాయ వెతకాలి ప్రత్యేకంగా. ఇంగితం గ్రహించరు, ఇంగిత జ్ఞానం లేదంటారు. ఇంగితం అంటే లోపల ఉన్న ఉద్దేశం, పైకి మాట్లాడుతున్న ఉద్దేశం కాదు.
చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి పెట్టుబడి పెట్టండి పెట్టుబడి పెట్టండి పెట్టుబడి పెట్టండి అంటే ఇంగితం గ్రహించాలంటే ఏం చేయాలో తెలుసా? మాట్లాడుతున్న వాడి కళ్ళల్లోకి చూడాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, అలాగే చూడాలి. 5 నిమిషాలు మీరు చూడండి, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాడు. ఖచ్చితంగా చూడండి. ఇదే ఇంగితం గ్రహించడం అంటే. మనం ఏం చేస్తూ ఉంటాం, వాడు చెప్పేది వింటూ ఎటో చూస్తూ ఉంటాం. ఇక్కడ వాడు మనకి బాగా నమ్మకమైన వాళ్ళు, పెద్ద పెద్ద క్రికెట్ హీరోలు లేదా మాబోటిగాళ్ళు అందరూ పెట్టుబడులు పెట్టారని ఫోటోలు చూపిస్తాడు నీకు. ఇప్పుడు ఎందుకంటే ఇలా ఎక్కడ కూడా ఫోటోలు దిగుతారు. గరికపాటి నరసింహారావు గారు నేను చాలా క్లోజ్ అంటాడు, భుజం మీద చేయమంటాడు. పైగా రేపొద్దున చిట్టు ఫండో తౌడు ఫండో ఎవరికి తెలియదు, మూసేస్తాడు కంపెనీ. అక్కడి నుంచి నన్ను అనుమానిస్తారు పోలీసులు, ఈయన వాడి క్లోజ్ అంటున్నారండి, ఒకసారి పిలవండి అంటాడు. ఇక్కడ పిలిచారనుకో తనదైన శైలిలో విచారిస్తారు పోలీసులు. తనదైన శైలి అంటే అందరికీ తెలుసు. ఎందుకు వచ్చిన గొడవ? అందుకే నేను ఫోటోలు ఎక్కువ దిగను, లేనిపోయిన గొడవ ఎందుకు వచ్చింది. వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. ఫోటో అంటాడు, పైగా భుజం మీద చేయమంటాడో ఎవరో తెలియదు. ఎలా వేస్తామండి? అసలు అపరిచితులతో ఫోటోలు ఎలా దిగుతాం? అడగకూడదు, దూరం నుంచి నమస్కారం అంతే. మనం ఎంత అభిమానించే మనిషినా దూరం నుంచి నమస్కారం అంతే. ఆయన గౌరవించే విధానం అంతే. ఇదో మన ఇంట్లో పెళ్ళో పేరెంటం ఉంటే మన ఇంటికి వచ్చిన సందర్భాలు కొన్ని ఉంటే అవి వేరే. పబ్లిక్ మీటింగ్లో ఫోటోలు అడిగితే ఎంతమందో దిగాలి మేము ఇక్కడ? రేపొద్దున ఎవరేం చేస్తారో? ఇవన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయనకి ఈయన క్లోజ్, ఈయన లూజ్ అంటే ఎక్కడి నుంచి? ఈ మొత్తం సెల్ ఫోన్ ఫోటోలు వచ్చాక వచ్చింది ఈ జబ్బు, లేకపోతే ఇదివరకు గొడవలేదు. ఇంగితం గ్రహించగలగాలంటే ఇలాంటి పెట్టుబడుల గురించి వాటి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఈ వస్తువులు కొనండి మీకు చాలా మేలు ఆఫర్లు అని అంటూ ఉంటే, ఆయన చెబుతున్న దాని కళ్ళల్లోకి చూసి ఎందుకు అంటున్నాడు? 2 చీరలు కొంటే 1 చీర ఫ్రీ అన్నాడంటే 3 చీరల ఖరీదు అందులో వేస్తాడని వేరే చెప్పాలా తల్లి? అంత అజ్ఞానంలో ఉంటే అలాగా అమాయకంగా ఆఫర్ ఆఫర్ అనగానే పరిగెత్తడమే. వాడేమన్నా మనకి మేనత్ కొడుక ఇవ్వడానికి? ఇక్కడ అసలు 2 వస్తువులు కొంటే 1 వస్తువు ఫ్రీ అంటున్నట్టు 3 వస్తువుల ఖరీదు అందులో వేస్తాడని తెలియదండి. ఇంగితం గ్రహించడం మంత్రులైనా మానవులైనా నేర్చుకోవాల్సింది. ఇంగితం గ్రహించాలంటే మీరు రేపు న్యాయవాదులు అయిన తర్వాత మీ దగ్గరికి ఒక్కొక్కడు వస్తాడు, మా తమ్ముడండి నా ఆస్తి అంతా కొట్టేసాడని, మీరు ఎలాగైనా న్యాయం చేయాలని మీరే దిక్కు అంటాడు. వాడి కళ్ళల్లోకి చూడాలి ఖచ్చితంగా. వీడే వాడు ఆస్తి కొట్టేసి ఉంటాడు. వాడు అనగా తమ్ముడు మీద చెబుతున్నాడు ఇక్కడ. వీడే కొట్టేసి ఉంటాడు. వీడే రాముడా భరతుడా? వీడు ముందు గట్టిగా మాట్లాడతాడు వచ్చి ఇక్కడ. ఇంగితం గ్రహించాలి. ఇంగితం గ్రహించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఉదాహరణ చెబుతా. ప్రాచీన కాలాన్ని మృచ్ఛకటిక నాటకం ఉంది, శూద్రకుడు రచించింది. అందులో వసంతసేన నాయిక. ఆ వసంతసేన చారుదత్తుడు అని ఒక నాయకుడిని ప్రేమిస్తుంది. రాజుగారు బావమరుదు ఉంటాడు ఒకడు శకారుడని. వాడు కాముకుడు, వాడు ప్రేమికుడు కాదు కాముకుడు. వాడు ఈ వసంతసేన వెనకాల పడుతూ ఉంటాడు. ఆవిడేదో పాపం తప్పించుకుని తిరుగుతుంది. ఎప్పుడూ అనుకోకుండా ఆవిడ పొరపాటుని ఓ బండి ఎక్కపోయి ఇంకో బండి ఎక్కేసి పొరపాటుని వీడు ఉద్యానవనానికి వచ్చేసింది ఆవిడ తెలియకుండా. అక్కడ ఆవిడని బలవంతం చేయబోయి లొంగలేదని పీక పిసికి చంపేస్తాడు. ఈ శకారుడు వసంతసేన చంపేస్తాడు పీక పిసికి. చచ్చిపోయిందని తెలిసి ఏం చేయాలో తెలియక దాని మీద తాటాకులు కప్పేస్తాడు. కప్పేసి ఎవరికి అనుమానం రాకుండా ఉండాలని వీడే న్యాయస్థానానికి వెళ్ళి, కచేరీ ఉంటుంది కదా ఆ కాలంలో, అక్కడికి వెళ్ళి మా అక్క మగడు నాకు ఇచ్చిన జీర్ణోద్యానవనంలో వసంతసేనను ఎవరో చంపి పడవేసిరి అని నేను మాత్రము కాదు అంటాడు. ఈ మాట ఏంటి? ఇది ఇంగితం. అక్కడ కోర్టు గుమాస్తా లేకక నేను మాత్రము కాదు అని రాసిపెట్టి సంతకం పెట్టించుకో అంటాడు. ఇది ఇంగితం గ్రహించడం. నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు, వసంతసేనని మా జీర్ణోద్యానవనంలో ఎవరో చంపి పడేశారు, నేను మాత్రం కాదని ఎందుకు చెబుతున్నావు అంటే నువ్వే అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. నిన్ను అనుమానిస్తారేమో అనే భయం నీకుంది అంటే ఎందుకుంది అసలు అది? ఇది ఇంగితాన్ని గ్రహించడం న్యాయశాస్త్రంలో ఎంత ముఖ్యమో చూడండి. రేపు మీరు న్యాయమూర్తి అయినా సరే, లాయర్లు వాదిస్తారండి, డబ్బు తీసుకున్నాక వాదించకుండా ఎలా ఉంటారు? వాదించగానే నమ్మేయకూడదని గట్టిగానే మాట్లాడతాడు. పూర్వం నీలకంఠ దీక్షితులు గారు ఉండేవాడు, అప్పయ్య దీక్షితులు గారు మనవాడు. సభల్లో ఎలా మాట్లాడాలో ఆయన చెప్పాడు. ఉచ్చైరుద్ఘోష్ట జేతవ్యం నభేతవ్యం సభాసుభికి. ఉచ్చైరుద్ఘోష్ట జేతవ్యం, బాగా గట్టిగా దబాయించి మాట్లాడు, నువ్వే నెగ్గుతావు అని చెప్పాడు ఖచ్చితంగా. సరదాకి సభల్లో నెగ్గాలంటే ఇంతే. ఎదుటి వాళ్ళకి భయపడకు, గట్టిగా అరిచేయి. ఈవేళ మనం సినిమాల్లో చూస్తున్నట్టుగా ఎవరైనా బల్ల గుద్ది వాదిస్తే అది నిజమే అనుకోండి, బల్ల పాడైంది, వీడు చెప్పేది నిజం కాదు. ఇక్కడ వాడు బల్ల కొత్తకుండా మామూలుగా చెప్పుంటే బల్లేనా మిగిలింది. మనం సాధారణంగా ఇక్కడే మోసపోతూ ఉంటాం. బల్ల గుద్ది చెప్పే కానీ అది నిజం. ఎన్నైనా గుద్దుతాడు, అబద్ధాలు చెప్పేవాడు, తర్వాత నిన్ను గుద్దుతాడు. సావకాశంగా ఆలోచించాలి.
అందుకని వెంటనే అక్కడ గుమాస్తా ఏమంటే అక్కడ ఉన్న పెద్ద ఆయన ఏమంటాయంటే, లేఖక అతను ఇచ్చిన ఫిర్యాదు రాసుకుంటున్నావు కదా, అక్కడ నేను మాత్రము కాదు అని రాసి అతను చేసి సంతకం పెట్టించుకో, ముద్ర, అప్పుడు ముద్ర వేయించుకోవాలి. ఎందుకన్నావు ఆ మాట నువ్వు అంటే, లోపల నుంచి బయటకు వచ్చేసింది. నేను అనుకుంటారేమో అనే అనుమానంతో ఆ మాట వచ్చేసింది. ఆ మాట బయటకు వచ్చిందంటే నువ్వు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది న్యాయ విద్యార్థులు నేర్చుకోవలసిన సూక్ష్మగ్రాహ్యత. వాళ్ళు చెబుతుంటే కళ్ళు మూసుకొని రాసుకోవడం, మధ్యలో ఫోన్ చూసి ఫ్రెండ్కి మెసేజ్లు పంపడం చేయకూడదు. లా విద్యార్థులు ఖచ్చితంగా చెప్పింది రాసుకునేటప్పుడు వాడి కళ్ళల్లోకి చూడాలి. చాలా విషయాలు అందులో తెలుస్తాయి. చెప్పేదంటూ ఏముండదు అక్కడ, అవి విడిగా రాసుకోవాలి రఫ్ పేపర్ మీద. తర్వాత కేసు విచారణలో బాగా ఉపయోగపడతాయి. కులీనశ్చ ఇంగితజ్ఞాశ్చ కచ్చిత్తే తాత మంత్రినక. అటువంటి వాళ్ళనే మంత్రులుగా పెట్టావా అన్నాడు. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు. అనేక రకాల ప్రణాళికలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా. ఆనకట్టలు కట్టాలి, రకరకాల పనులు చేయాలి. ప్రణాళికలకి డబ్బు ఎలా వస్తుంది? డబ్బు లేకుండా ప్రణాళికలు ఎలా ప్రకటిస్తారు? ఎన్నికల వాగ్దానాలు చూడండి, వీరిని మించి వారు వారిని మించి వారు చేసేస్తారు విపరీతంగా. డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు. వీరు 10,000 ఇస్తామంటే వారు 15,000, ఇంకొకరు 20,000. ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రతి ఒక్కరికి 15,000 మీరు ఎక్కడి నుంచి తెస్తారు అసలు? అది చెప్పరు. సంపద సృష్టిస్తాం, ఎక్కడి నుంచి సృష్టిస్తావు? ఏముంది ఇక్కడ? సంపద శ్మశానం ఉంది, ఏమి సృష్టిస్తావు ఇక్కడ? ఈ మాటలకే మనం మోసపోతూ ఉంటాం. దానికి రాముడు చెప్పాడు ఉపాయం. అసలు ఒక ఆనకట్ట కట్టావు, ఒక ప్రణాళిక చేసావంటే ముందు డబ్బు ఉందా? కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం, కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం క్షిప్రమారభసే కర్మ న దీర్ఘయసి రాఘవ అన్నాడు. రాజ్యం బాగుండాలి, రాజ్యాంగం బాగుండాలి, పరిపాలన బాగుండాలి, కోర్టులో కేసులు తగ్గాలంటే ఇలా ఉండాలి ప్రణాళిక. అర్థం వినిశ్చిత్య, ముందు నీ దగ్గర డబ్బు ఉందో లేదో చూసుకున్నావా? లేకుండా ప్రణాళిక ఎలా వేస్తావయ్యా? ఏడాదికోసారి ప్రణాళిక, 5 ఏళ్లకోసారి ప్రణాళిక. దేనికండి ప్రణాళికలు? 4 గీసుకోవడానికే. అవేవి అమలు జరగవు, ఎందుకంటే డబ్బులు లేవు. మరి డబ్బులు ఏందో ఎలా వేసావు? అన్నీ లోటు బడ్జెట్లే, అసలు బడ్జెట్టే లోటు. పైగా విచిత్రం, ప్రణాళిక వ్యయం కంటే ప్రణాళికేతర వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రకరకాల పథకాలు మొత్తం పంచిపెట్టమేగా. ప్రణాళికేతర వ్యయం పెరిగిపోయిన తర్వాత ప్రణాళిక ఏమవుతుంది? మొత్తం శ్రీమద్ రమణ గోవిందో హరి, ఏం లేదు ఇక్కడ. దానికే అడ్డుకట్ట వేయగల. అన్నింటికీ మూలం ఒకటే, నాయకుడికి మళ్ళీ నేను ఎన్నిక కాకపోయినా పర్వాలేదు, ప్రజలు బాగుండమే ముఖ్యం అన్నవాడిని ఎంచుకోవాలి ఖచ్చితంగా. ఇంకో దారి లేదు, ఇంకో దారి లేదు. నాయకుడిలో స్వార్థం ఉన్నంతకాలం ఏ రాజ్యమూ బాగుండదు. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, అర్థం వినిశ్చిత్య. డబ్బు ఎక్కడుందో చూసుకున్నావా? డబ్బు లేకుండా ప్రణాళిక ఏమిటయ్యా? పైగా ఎలా ఉండాలి? పెట్టే పెట్టుబడి లఘుమూలం మహోదయం, తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ లాభం రావాలి. లేకపోతే వ్యాపారం ఎందుకండి? వ్యాపారం చేసేవాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. పెట్టుబడి తక్కువ ఉండాలి. ₹1,00,000 పెట్టుబడి పెట్టామంటే 2-3 లక్షలు లాభం వచ్చేలా ఉంటే పెట్టాలి. కానీ 4 లక్షలు నువ్వు పెట్టుబడి పెట్టి 2 లక్షలు రావడం కోసం పెట్టడం ఎందుకు? కోల్పోవడానికా? లఘుమూలం మహోదయం ఎంతగా బాగా చెప్పాడండి. ఎప్పుడో 7,000 ఏళ్ల క్రితం పుట్టిన రామాయణంలో. లఘుమూలం, మూలధనం ఎప్పుడు తక్కువ పెట్టు. తర్వాత మహోదయం, అభివృద్ధి ఎక్కువ ఉండాలి, పెట్టుబడి ఎక్కువ ఉండాలి. లేకపోతే నువ్వు ఎందుకు వ్యాపారం ఎందుకు చేస్తావు ఇక్కడ? అంచేత ఓ ప్రాజెక్టు కొడుతున్నాయి, దీనివల్ల ఎంతమందికి మేలు జరుగుతుంది, ఎన్ని లక్షల ఎకరాలకి నీరు అందుతుంది, తర్వాత ఎంత పంట వస్తుంది, దానివల్ల మన ఆర్థిక వృద్ధి ఎంత అవుతుంది. అప్పుడు 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత నేను కాకపోతే ఇంకో నాయకుడు ఉండొచ్చు, రాజ్యం బాగుంటే చాలు అనేటువంటిది ఉంటే. ఇప్పుడు కేంద్రం ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే 47 నాటికి భారతదేశం అన్ని విధాలా వృద్ధి చెందేలా వేస్తున్నారు. ఇప్పటికే 5వ స్థానంలో ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో. 3వ స్థానానికి త్వరలోనే వెళ్ళబోతోంది. ఎందుకంటే ఆ విజన్, ఆ దృష్టి ఎలా ఉందంటే 2047 మీద ఉంది. ఇక్కడ ఈ ఎన్నికల మీద లేదు. మన నెగ్గుతాం, ఓడిపోతుంది, వేరే విషయం. దేశం బాగుండాలిగా, దానికి తగిన ప్రణాళిక వేయండి. నచ్చిన వాడే ఓటేస్తాడు, లేనివాడు లేదు. అంతేగాని మొత్తం ఆకట్టుకునేందుకు ప్రణాళికలు పెట్టేసి ఓట్లు వేయించుకుంటే ఇవాళ బాగానే ఉంటుంది. అధికారానికి వస్తే రేపొద్దున మళ్ళీ అప్పులే, మొత్తం అంతా అప్పులే. లఘుమూలం మహోదయం. అంతేకాదు ఇవాళ ప్రణాళికలతో సహా అన్నింటిలోనూ పెద్ద లోపం ఏంటంటే పని తొందరగా ప్రారంభించరు. అలా సాగుతూనే ఉంటుంది. అది బేతాళ పంచవింశతి కథల్లాగా 25 కథలు మూలంలో ఉన్నాయి, 25,000 కథలు చందమామలో ఉన్నాయి. సాగుతూనే ఉంటుంది అలాగా. దాన్నే వద్దని చెప్పాడు రాముడు. క్షిప్రమారభసే కర్మ. ఒక ప్రణాళిక వేసుకున్నావంటే వెంటనే మొదలుపెట్టు పనిని. అంతేకాదు, మొదలు పెడతారు. మన దగ్గర శంకుస్థాపన ప్రమాణంగా చేస్తారు. పలకం మీద 26 పేర్లు రాస్తారు. తర్వాత శంకుస్థాపన రాజే ఉంటుంది అక్కడ, ఇంకేం స్థాపన ఉండదు. మళ్ళీ తర్వాత వేరే పార్టీ వాడు వస్తాడు, ఇది బగల కొడతాడు, వాడు పేరు పెట్టుకుంటాడు. అంతే.
ఈ రాయి ఎందుకంటే మనకు ఓట్లు పడ్డానికి. శంకుస్థాపన 700 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన. ఏడుగురు కూడా అక్కడ నిలబడ్డాను చోట్లేదు. 7 పిచ్చి మొక్కలు పెరిగాయి అక్కడ. క్షిప్రమారభసే కర్మ, వెంటనే పని మొదలుపెట్టు. నా దీర్ఘయేసి రాఘవ, పొడిగించక, అనవసరంగా పొడిగించకు. పొడిగించిన కొద్దీ ఏమవుతుందండి, సిమెంటు, ఇటక, ఇనుము, ఇసుక అన్ని రేట్లు పెరిగిపోతాయి. అప్పుడు మనం 2000 కోట్లతో దీన్ని కడదాం అనుకుంటే 20,000 కోట్లు అవుతుంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కుటుంబానికి ఇదే ప్రణాళిక, రాజ్యానికి ఇదే ప్రణాళిక. అంతేకాదు న్యాయ వ్యవస్థ, దాన్ని అమలు చేయవలసింది ఎవరండి? పోలీసులు. పోలీసులు ఎలా ఉండాలో చెబుతున్నాడు రాముడు. డీజీపీ ఎలా ఉండాలో చెబుతున్నాడు. ముఖ్యంగా పెద్ద, రాష్ట్రంలో పెద్ద, కేంద్రంలో పెద్ద, ఎవరైనా సరే అత్యున్నతమైన రక్షక భటాధికారి ఎలా ఉండాలి, ఎలాంటి వాడిని ఎంచుకోవాలి. కచ్చిత్ ధృష్టశ్చ శూరశ్చ, కచ్చిత్ ధృష్టశ్చ శూరశ్చ శృతిమాన్ మతిమాన్ శృతిమాన్ శుచి. కచ్చిత్ ధృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచి. కులీనశ్చ అనురక్తశ్చ, కులీనశ్చ అనురక్తశ్చ దక్ష సేనాపతి కృతక. నీ సైన్య నాయకుడెవడు భరతుడా అని అడిగాడు. ఎందుకంటే ఈయన లేడు కదా రాజ్యంలో. ఎవరిని పెట్టుకున్నావు సేనాపతి కింద? మోస్ట్ సీనియర్ను చూసి పెట్టేస్తే కుదరదు. ఇక్కడ సీనియర్ కానీ చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, అలాగే డీజీపీ లాంటి ఎంపికల్లో ఇప్పటికీ ఏం జరుగుతుందంటే సీనియారిటీని బట్టే చూడరు, ఉంటుంది. సీనియారిటీని గౌరవిస్తారు. కానీ ఒకళ్ళు ముఖ్యమంత్రికి కానీ, ప్రధానమంత్రికి కానీ, ప్రధాన నాయకుడికి కానీ, ఈయనకంటే ఈయన తర్వాత ఆయన కొంచెం బాగుంటాడు, పద్ధతిగా ఉంటాడంటే పెట్టుకోవచ్చండి. దానికి ఇబ్బందులు, అలా పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి వేరే వాళ్ళు బాధపడ్డాలి, ఇవన్నీ ఉంటాయి, మామూలే. కానీ పెట్టుకోవచ్చు. ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో ఆ విచక్షణాధికారాన్ని ఎందుకు ఇస్తారు అంటే పరిపాలించవలసింది ఆయన. రేపు మంచి అయినా చెడ్డ అయినా ఆయనకే వస్తుంది. ఆయనకు ఆ ఎంపిక స్వేచ్ఛ లేకపోతే ఎలాగా? కేవలం సీనియారిటీ ప్రకారమే చూశారనుకోండి. ఒక్కోసారి ఈ సీనియర్ ప్రకారం వచ్చేవాడికి జీవితం మీదే విరక్తి ఉంటుంది. అప్పటికే ప్రమాదంలో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ పోయి ఉంటారు. ఏదో జరుగుంటుంది పాపం, లేదా వేదాంతం ఉంటుంది, ఆత్మజ్ఞానం ఉంటుంది. ఆయన దేన్ని పట్టించుకోడు. ఆయన ఉన్న 2 ఏళ్ళు అక్కడ ఏం జరగవు. అందుకని ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, ముఖ్య పాలకుడికి ఎందుకు స్వేచ్ఛ ఇస్తారంటే ఇందుకోసం. కచ్చిత్ ధృష్టశ్చ, పోలీసు రక్షక భటాధికారిగా ఉండేవాడు ముందు తాను దృఢంగా, దిట్టంగా, బలంగా ఉండాలి. విపరీతంగా పొట్ట పెరిగిపోతే పరిగెట్టడం కూడా కష్టం. శూరశ్చ, స్వయంగా పరాక్రమవంతుడై ఉండాలి. ఆయనకి మరీ 4 గన్మెన్లు కాదు ఇక్కడ. ఒక గుద్దు చచ్చిపోవాలి ఎదురువాడు, ఇంకా ఆ స్థాయి వాడే ఉండాలి రక్షక భటాధికారి అంటే. శూరశ్చ, కచ్చిత్ ధృష్టశ్చ శూరశ్చ. అంతేకాదు మతిమాన్, తెలివితేటలు కలిగిన వాడై ఉండాలి. ఎవరైతే చెబితే అది నమ్మేయకూడదు. ధృతిమాన్, ధైర్యం కలిగిన వాడై ఉండాలి. ఆయనకే పిరికితనం ఉంటే మన్నేం కాపాడతాడో. ఎక్కడైనా గొడవ జరుగుతోందని ఓ సబ్ ఇన్స్పెక్టర్ చెప్పాడు అనుకోండి, వెంటనే సీఏగా నేను వస్తున్నా పదా అనాలి. నువ్వు చూసుకో, మరి నేనున్నా నువ్వున్నా ఒకటే కదా అనకూడదు. ఇక్కడ నీకు ఎందుకు చెప్పాడు? నువ్వు అంతకంటే పెద్దవాడు కాబట్టి. ఇప్పుడు ఈ పెద్ద ఆయనకి భయం అయితే కింద ఆయన ఎలా చేస్తారండి? కానిస్టేబుల్కి భయం అయితే ఎస్ఐకి ఫోన్ చేసి, సార్ మేము ఇద్దరం ఉన్నాం, లాభం లేదు సార్, ఇక్కడ మీరు రావాలంటే. మరి నాకే జరిగింది. ఎక్కడో మీరు సభకి వెడితే 7,000 మంది వచ్చారు ఏకంగా. నేను దిగి వెళ్ళడమే కష్టమైపోయింది. అక్కడికి 3 పోలీసులు ఉన్నారు. వాళ్ళు కానిస్టేబుల్లో, డీజీపీలో నాకేం తెలియదుగా, కాకి బట్టలు వేసుకుని ఉన్నారు. ఇందులో ఒకడు ఫోన్ చేయగానే ఓ పెద్ద ఆయన పరిగెత్తుకొచ్చాడు. నేను తర్వాత కారెక్కాక ఏం జరిగిందన్న, జనం ఇంత మంది ఉన్నారు కదండి, అందుకని మా సీఏ గారిని పిలిచామన్నాడు. ఓహో, ఇది ఓ వ్యవస్థ ఉందన్నమాట అనుకున్నాను. మన మురమళ్ళ వీరేశ్వరాలయంలో మాట్లాడుతూ విపరీతంగా వచ్చారు జనం. మధ్యలో తప్పించుకుని వెళ్ళడం కష్టమైంది. ఎందుకంటే అందరూ దండాలు పెడతారు, అందరూ ఫోటోలు అంటారు. ఏమో ఇందులో ఎవరేం చేస్తారో ఎవరికి తెలుసు. మన ఎంపీ క్యాండిడేట్ని ఒకటి శుభ్రంగా పక్కకు వచ్చి దండం పెట్టి పొడిచేశాడు. ఒకటి తెలంగాణలో పక్కకు వచ్చి దండం పెట్టి చెయ్యిలో పెట్టాడు, కత్తెట్టి పొడిచేశాడు. ఓ తిప్పు కూడా తిప్పాడు. ఇప్పుడు ఆయన పాప నామినేషన్ వేయడానికి వీల్ చైర్లో వెళ్ళవలసి వచ్చింది. ఏమిది నాకు చూస్తే భయం వేసింది. మన పరిస్థితి కూడా ఇంతే కదా అనుకున్నాను. ఫోటోకి వచ్చినవాడు ఫోటోయే పట్టుకొస్తాడు, ఇంకేం పట్టుకురాడని ఏమిటి? ఏం పట్టుకొచ్చాడు? అందరికీ మన మాట నచ్చాలనే ఉంది. ఇక్కడ నచ్చని వాళ్ళు ఉంటారు. అంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిందేనండి. ఎవరేం చేయలేరు ఇక్కడ. మనకు అంతా అభిమానుల రూపంలోనే వేరే వాళ్ళు కూడా ఉంటారు. దానికి ఏమిటది? అది ముందు అసలు వ్యక్తికి ధైర్యం ఉండాలి. అప్పుడు పెద్ద ఆయనకి ధైర్యం ఉన్నప్పుడు ఏం చేస్తారు, కింద వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్తారు ఖచ్చితంగా, ఎక్కువ మంది ఉన్నారు సార్, కొంచెం మీరు రావాలి, నేను వస్తున్నాను, నీకు ఎందుకు అంటే ఆయన ఉండి ఆజ్ఞాపిస్తే చాలు. ఆయన స్వయంగా దిగక్కలే, అక్కడ ఉంటే చాలు. అద్భుతమా. శుచిహి, ఇది చాలా ముఖ్యమండి. శారీరక శుభ్రత గురించి కాదు, ఇది మానసిక శుభ్రత. మనస్సులో ఎటువంటి రాగద్వేషాలు లేనివాడే డీజీపీగా ఉండాలి, రక్షక భటాధికారిగా ఉండాలి. వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి భావన ఉంటే వ్యవస్థ మొత్తం చెడిపోతుంది.
ఇంత గొప్ప ఇది ధర్మశాస్త్రం. ఇప్పుడు చెప్పండి, ఆ ధర్మశాస్త్రం ఇప్పుడు ఎంత అవసరమో, చాలా అవసరం. ధృతిమాన్ మతిమాన్ ధృతిమాన్ శుచి. అంతేకాదు కులీనశ్చ, ఆయన కూడా మంచి కుటుంబానికి చెందినవాడై ఉండాలి. ఒక పెద్ద రక్షక భటాలు పోలీస్ శాఖలో కొన్ని తీసుకున్న వాళ్ళ నాన్నే మంచి సీనియర్ దొంగ ఇతను ఈయన పోలీసు కింద పెడితే ఎలాగా, కొంచెం చూడాలి కాస్త. అందుకని కులీనశ్చ అనురక్తశ్చ, దీంతో పాటుగా ముఖ్యమంత్రి పట్ల, ప్రధానమంత్రి పట్ల, ఈ పాలకుల పట్ల కాస్త అభిమానం కలిగిన వాడు అయి ఉండాలి. వాళ్ళ రక్షణ కోసం రాజ్యాంగం ఎంచుకున్నాం కదా, వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కదా. లేకపోతే అరాచకం వస్తుంది, అరాచకం వస్తుంది. రాజు కనుక చనిపోతే అరాచకం వస్తుంది వెంటనే. కనీసం ఇంకొకరెవరో ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ అంత పరిస్థితులు చక్కబడే వరకు ఏం జరుగుతుందో తెలియదు. దుకాణాలు లూటీ అయిపోతాయి ఒక్కోసారి. రాజు చనిపోతే అంత ప్రమాదం. అందుకే పూర్వం యుద్ధాలు ఎలా ఉండేవంటే, రాజు కనుక పట్టుబడితే ఇంకా యుద్ధం చేసేవారు కాదు. ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ ఇంతమంది ఉన్నా భీష్ముడు ఏం చెప్పాడు అంటే, దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో అతని దగ్గర మీరు నలుగురు ఉండండి, మిగిలిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని చెప్పాడు. ఎందుకంటే దుర్యోధనుడిని కాపాడటమే ముఖ్యం. అక్కడ యుద్ధం చేస్తున్నదే వాడి కోసం. ఆయన కనుక అర్జునుడు మూట పట్టుకుపోతే మనం ఎందుకు ఇక్కడ? మనం దుర్యోధనుడి పక్షంలో వచ్చాం, మంచిగా చెడ్డ నిర్ణయించుకొని వచ్చాం కదా. అంటే దుర్యోధనుడిని కాపాడడం మన విధి. ఆయన చుట్టూ మీరు ఉండండి, తేడా వస్తే నేను వస్తా అంటే అక్కడ భీష్ముడు డీజీపీ, సైన్యాధిపతి. అనురక్తశ్చ, ఆయన మనస్సులో ఏదైనా తేడాభావం ఉన్నా ప్రభువు పట్ల అనురాగం, అనురక్తి ఉండవలసిందే. అటువంటి వాడిని ఎంచుకోవాలి. కులీనశ్చ అనురక్తశ్చ దక్ష, అన్నిటికీ సమర్థుడై ఉండాలి. ఆయన ఆరోగ్యం బాగుండాలి, మానసిక ఆరోగ్యం బాగుండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, కాస్త చలికి వేడికి ఎండకి తట్టుకునేవాడై ఉండాలి. ఇంత వాన వస్తే పోలీసానికి జలుబు చేస్తే ఇక మనం వీళ్ళే నిలబడతారు బయట ఎండ వానలో. ర్యాలీ జరుగుతుంటే అదుపులో పెట్టాలంటే నిలబడాలి కదా. వాన వచ్చింది మేము వెళ్ళిపోయాం సార్, మీరు వెళ్ళిపోవడానికి ఏంటి అక్కడ ఉండాలి. ఆ కాకి డ్రెస్సులన్నీ తడిసిపోతున్నట్టు వాళ్ళని చూస్తే నాకు చాలా జాలి ఇస్తుంది. పాపం ఏం కష్టపడుతున్నారా, ఏం ముఖ్యంగా బీట్ కానిస్టేబుల్ చూడండి, మీరు అక్కడ నిలబెడతారండి 8 గంటలు. ఆ 8 గంటలు అయిపోయి ఇంకో అరగంట ఉందనగా ఎవరో వచ్చి ఆడు సెలవు పెట్టాడు, నువ్వు కంటిన్యూ అంటాడు. చచ్చిపోతాడు ఈయన ఇక్కడ. అవతల వాడు సెలవు పెట్టేట, ఈయన కంటిన్యూ. ఏమైపోతాడండి? ఎంత శ్రమ, పోలీసు ఉద్యోగం చాలా శ్రమ అండి అది. అందుకే మనం చాలా తెలివైన వాళ్ళం. మన పిల్లలు ఎవరిని పోలీసులుగా చెయ్యం, సైన్యంలో చేర్చాం, రైతు వ్యవసాయంలో పెట్టాం, ఏమి పెట్టాం. అమెరికా పంపాయి లేదా ఆస్ట్రేలియా, గొడవ లేదు. ఇక్కడ ఉండక్కర్లేదు అసలు. దానికి ఈ 2 జిల్లాలే ప్రసిద్ధి, నమశివాయ. మన బతుకులు బాగుంటే చాలంతే, దేశం ఏమైపోయినా మనకు అక్కలా. మన పిల్లలు అక్కడ ఉన్నారు, సేఫ్, అంతే లెక్క. మళ్ళీ కరోనా రాగానే మాత్రం అందరికీ మేరే భారత్ మహాన్ అని వచ్చారు మొత్తం ఇక్కడికి. అయ్యి బాబు, నీకు రోగం రాగానే ఇండియా గుర్తొచ్చిందా? నా మాతృభూమిని చూడకుండా నేను ఉండలేను, చావకుండా ఉండలేనని చెప్పరాదా? కనీసం ఆ దేశం పట్ల గౌరవం లేదు, అక్కడ వాళ్ళతో కలవాలి కదా, అక్కడే ఉండాలి కదా. పారిపోయి వచ్చేస్తారు ఇక్కడ వ్యాపింపజేశారు. మొదట్లో ఇక్కడ లేదు అది. విదేశాలు విమానాలు ఆపుంటే వచ్చేది కాదు, దానివల్ల వచ్చింది ఖచ్చితంగా. మన దేశభక్తి ఎలా ఉందంటే, మనకు చదువు కావాలంటే అక్కడికి, ఉద్యోగం కావాలంటే అక్కడ, రోగం వస్తే మాత్రం ఎక్కడికి. ఎంత ఇది రోగిష్టి వాళ్ళని కాపాడే దేశం ఇది. అందుకే ఇవాళ దేశభక్తి, దైవభక్తి చాలా ముఖ్యమైన అవసరాలు అయ్యాయి. దైవభక్తి కంటే కూడా నన్ను అడిగితే ఆధ్యాత్మికవేత్తనైనా సరే చెబుతున్నానమ్మా, దేశభక్తి చాలా ముఖ్యమైనది. దేశభక్తి చాలా ముఖ్యం. 10 మంది గురించి ఆలోచించు. 10 మందికి 140 కోట్ల జాతిలో నువ్వు ఒక్కడివి, అంతకంటే నీకు ప్రాధాన్యం ఏం లేదు ఇక్కడ. యు ఆర్ జస్ట్ పార్ట్ అండ్ పార్టికల్ ఆఫ్ 140 crores ఆఫ్ పీపుల్. అది నిరంతరం మనం గుర్తు చేసుకోవాలి. 140 కోట్ల మందిలో మనం ఒక్కళ్ళం అంతే. ఆంధ్రప్రదేశ్ అయితే 6 కోట్ల మందిలో మనం ఒక్కళ్ళం అంతే. వారందరి ప్రయోజనమే మనకి ముఖ్యం. వారు ఏమైపోయినా సరే నా ప్రయోజనం ముఖ్యం అనుకోబట్టి ఇవాళ దేశం నాశనమైంది. అందరం బాధపడుతున్నాం ఇవాళ. అది బాగోలేదు, ఇది బాగోలేదు. అది బాగోపోవడానికి మనం కూడా కారణం.